హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ అయితే ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఈరోజు అనుకోకుండా ఏం జరిగిందంటే వంట చేశాను, అంతా కంప్లీట్ అయిపోయింది. మా పాపకైతే ఈరోజు స్వీట్ తినాలనిపించిందంటే పెద్ద పాపకైతే స్వీట్ కావాలని అడిగేసరికి తొందరగా అయ్యేదేంటి అనేసి రవ్వ కేసరి చేశానండి. ఈ విధంగా పూజ కంప్లీట్ అయిన తర్వాత చేశాను, అందుకే దేవుడి దగ్గర పెట్టలేదు. ఇక్కడ తను అడిగేసరికి సరే చేద్దాంలే అనేసి, ఎప్పుడు అడగరండి, అడిగిందంటే చేయాల్సిందే. ఇక్కడైతే రవ్వ కేసరి అయితే రెడీ చేశాను. ఈ విధంగా ఇక్కడ దగ్గర పాలు వేస్ట్ చేశాను, ప్యాకెట్ అలాగే ఉంది. పాలను చూసి రవ్వ కేసరి అడిగింది, సరే అనేసి చేసేసానండి. ఇక్కడ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్కు నెయ్యిలో వేయించి కిస్మిస్ బాదం అయితే ఇందులో వేయించిన తర్వాత ఇందులో వేసేస్తాను. ఈ విధంగా ఇలా వేయించి వేసేసాను. అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తే వీడియోస్ చూడండి, వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. ఇంకా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. పిల్లలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా కలర్ వేసి ఇంకా బాగుంటుంది, నేను కలర్ అయితే వేయలేదు. సడన్గా అడిగేసరికి ఫాస్ట్గా చేసేసాను. నెయ్యి వేసి చేశానండి, చాలా బాగా వచ్చింది. ఇక్కడ పిల్లలు అయితే కూర్చున్నారు, ఎప్పుడు పెడుతుందా మా అమ్మ తిందామా అనేసి కూర్చున్నారు. వేడివేడిగా ఉంది. ఇక్కడ బౌల్ అయితే వేసేసి కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టేశానండి, చల్లారేంత వరకు అనేసి. ఎప్పుడో ఒకసారి అడుగుతారండి, ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒక స్పెషల్ కావాలని అడుగుతూ ఉంటారు. ఇలా రవ్వ కేసరి అయితే చేసేసాను. చాలా వేడిగా ఉంది. ఇంట్లో హాలిడేస్ వచ్చాయంటే పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒకటి వండమని చెప్తూ ఉంటారు. రోజు చేసే పని కన్నా వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువగానే ఉంటుంది పని. ఈరోజు మార్నింగ్ అయితే టిఫిను ఇలా ఉగ్గాని చేశానండి. ఉగ్గాని అంటే సుశీల అంటారు, ఉగ్గాని అంటారు, దీన్ని బొంగుల ఉప్మా అంటారు, చాలా పేర్లు పెట్టారు వీటికి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కగా పిలుస్తారు. ఇక్కడ నేనైతే ఉగ్గాని చేస్తున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేశానండి. అందులో ఆవాలు జీలకర్ర వేసేసి ఇలా గుప్పెడు పల్లీలు అయితే వేసాను. ఇందులో పల్లీలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెసే. నేను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసాను, బాగుంటుందండి. కొంచెం కారం ఎక్కువగా ఉంటుందనేసి ఈ విధంగా పచ్చిమిర్చి వేసేసాను. అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ఇదే చేశాను. ఇది చేసుకున్న పనులన్నీ చూపిస్తానండి. చాలా బిజీగా ఉందండి డే మొత్తము. ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఇందులో మొత్తం బొంగులు వాటర్లో వేసి గట్టిగా పిండి వేసేసి ఈ విధంగా కలిపేశాను. పిల్లలు తినేసి స్కూల్ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను చేసుకున్న వంట అయితే ఏంటని చూపిస్తాను. బీట్రూట్ అండి, బీట్రూట్ కర్రీ చేసేసాను. ఈ విధంగా అయితే హెల్త్కి చాలా మంచిది కదా బీట్రూట్, అందుకే లంచ్ కోసం అయితే ఇలా బీట్రూట్ కర్రీ చేసేసి సాంబార్ చేశానండి. చాలా బాగా వచ్చింది, పప్పు అయితే బాగా అయింది. పిల్లలకు లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి కదా అనేసి చేసేసాను. ఇక్కడైతే పప్పు అయితే కొంచెం మసాలాలండి మొత్తం రెడీ అయిపోయింది చూసారా. ఈ విధంగా టమాటాలు వేసి క్యారెట్లు వేసి పప్పు అయితే చేశాను. ఇక్కడ మునక్కాయ పప్పు అండి, ఈరోజు టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ అన్నీ ఈ కూరగాయలు ఉంటే కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసాను, ముల్లంగి, అలాగే మునక్కాయలు వేసాను, క్యారెట్ కూడా వేసాను ఇందులోనే. పప్పు అయితే బాగా మరుగుతుందండి. ఇక్కడ లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు చాలా పనులు ఉన్నాయి. ఈరోజు ఏం జరిగిందో కూడా చూపిస్తాను. గమ్మత్ అయితే జరిగిందండి. ఏంటంటే కెమెరా ఆన్ చేశాను అనుకొని మర్చిపోయానండి, ఆ పొరపాటు కూడా చూపిస్తాను. ఇక్కడ వంట అంతా కంప్లీట్ అయిందండి. మళ్ళీ టీ తాగాలనిపించి టీ అయితే పెట్టేశాను. ఇంకా టీ పెడితే ఈరోజు ఏం జరిగిందంటే, టీ రెగ్యులర్గా కాఫీ తాగే వాళ్ళము, ఈరోజు టీ పెట్టామని టీ పెట్టాను. టీలో బెల్లం వేయగానే పగిలిపోయిందండి. ఇది ఒక మైనస్ అండి. సరేలే ఏదో అనేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ పిల్లలకు రేపటికి స్నాక్స్ కావాలి, ఏమీ లేదు అనేసి స్వీటే అడిగి చేసి పెట్టాము. మైసూర్ పాక్ అడిగిందండి మా చిన్న పాప, తన కోసం మైసూర్ పాక్ చేస్తున్నాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎన్ని పనులున్నా సరే పిల్లలు అడిగారంటే చేస్తాం కదా, అలాగే నేను కెమెరా ఆన్ చేసి పెట్టేసి వీడియో అయితే రికార్డ్ అవుతుందండి. ఇలా మీకు చూపిద్దామని మైసూర్ పాక్ చేస్తున్నాను. ఇక్కడ నెయ్యి అయితే మరగబెట్టేస్తున్నాను. నెయ్యి అయితే 2 బౌల్ తీసుకున్నాను. ఇక్కడ ఇది మరుగుతూ ఉండాలండి, వాళ్ళ వేడిగా ఉండాలి. ఇక్కడ పాకం అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ 2 కప్పుల చక్కెర అయితే తీసుకున్నాను. 2 కప్పుల పిండికి 2 కప్పుల చక్కెర తీసుకున్నాను, సమానంగా తీసుకున్నాను. ఇక్కడ పాకం వచ్చేలోపు ఇక్కడ గిన్నెకైతే ఈ బౌల్కి అయితే నెయ్యి రుద్ది పక్కన ఉంచేసానండి. అక్కడ రెడీ పిండి అయితే శనగపిండి అండి, శనగపిండితోనే మైసూర్ పాక్ చేస్తాను కదా, అలాగే చేశాను. కానీ చాలా బాగా చేశాను. లాస్ట్కి వచ్చేసరికి నా పని ఏమైందంటే, ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందండి. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇలా చేస్తూ ఉన్నాను.
పాకం వచ్చేంతవరకు ఇలా కలుపుతూ ఉన్నానండి. ఇక్కడే నిలబడ్డాను, కిచెన్లోనే ఉన్నాను. ఇలా పాకాన్ని కలుపుతూ ఉంటే చూడండి పాకం దగ్గర పడుతూ ఉంది. చాలా తొందరగా పాకం వచ్చేసింది. ఇలా చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే కరెంటు పోయిందండి. సడన్గా కరెంటు పోగానే చీకటి అయిపోయింది. ఇక్కడ చూడండి పాకం వచ్చిందా లేదా అని ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఈ విధంగా తీగ పాకం రావాలి, ఇంకొద్దిగా రావాలండి. ఇలా తీగ పాకం వచ్చాక మనం ఇందులో శనగపిండి వేసి కలపాలి. ఇక్కడైతే వచ్చేంతవరకు అయితే బాగా కలుపుతూ ఉండాలి, తీగ పాకం వచ్చేంత వరకు. చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇలా పట్టుకోగానే తెలిసిపోతుందండి తీగలా ఇలా రావాలి. ఇంకా కొద్దిగా రావాలండి, కొద్దిసేపు ఉండాలి. ఈ విధంగా రావాలి, చూసారా చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు ఇంట్రెస్ట్గా చేయాలి అని మైండ్ పెట్టానంటే నేను అది చేస్తూ ఉంటాను. కాకపోతే వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకోవడం మర్చిపోయానండి. ఇక్కడ పిండి అయితే వేస్తున్నాను. పిండి వేసి జల్లెడ పట్టి పెట్టాను. పిండిని 2 కప్పుల శనగపిండిని ఈ విధంగా వేసేసి మొత్తం కలిపేస్తున్నాను. అసలు ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఇలా కలుపుతూ ఉన్నాను. సడన్గా కరెంటు పోయిందండి, చూసారా చీకటి అయిపోయింది. ఇలా కలుపుతూ ఉంటే ఈ విధంగా దగ్గర పడుతుంది. పక్కన నెయ్యి, మరుగుతున్న నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అలా వేస్తూ మొత్తం కలుపుతూ ఉండాలి. ఇలా వేసి మొత్తం కలిపేసానండి. కలిపిన తర్వాత బౌల్లోకి వేసేసాను. నెయ్యి రుద్దిన ప్లేట్లోకి వేసి అది కట్ చేద్దామనే లోపు బౌల్లో వేసాను. కాకపోతే వీడియో ఏంటంటే అక్కడ ఆఫ్లో ఉంది, చూసుకోలేను, వీడియో ఆన్లో లేదు. ఆ ఒక్క క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇలా జరిగింది. చాలా బాగా వచ్చింది మైసూర్ పాకు. ఈ విధంగా అయితే బౌల్లో వేసేసి కట్ చేశాను. అయితే ఇక్కడ నుంచి కట్ చేశాను, మళ్ళీ తిప్పి ముక్కలు ముక్కలు కట్ చేసేది క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఈ విధంగా అయితే మైసూర్ పాకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిద్దామనేసరికి అదైతే కెమెరా ఆఫ్లో ఉంది, చూసుకోలేదు. అలా జరిగిందండి ఈరోజు అయితే మైసూర్ పాకు చేసేటప్పుడు ఇలా జరిగింది. ఇదండి ఈరోజు వీడియో అయితే.